హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి ఈ వీడియోలో ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో రెండిట్లో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. మళ్ళీ ఎవరికైతే ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ ఇన్ బోత్ English and Telugu so that all nursing aspirants can easily understand. So please stay tuned till the end and feel free to share this video with anyone who is preparing for nursing exams in English or Telugu. So let's get started. First question. A patient with diabetic mellitus has a glycosylated hemoglobin, that is HbA1c level of 9%. Based on this result, what should the nurse prioritize in teaching the client? అంటే ఒక పేషెంట్ ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. ఆయనకి HbA1c అనేది టెస్ట్ రిజల్ట్ 9% వచ్చింది. సో ఈ రిజల్ట్ బేస్ అయ్యి మీరు ఏం టీచ్ ఇస్తారు నర్సింగ్ టీచర్స్ టు ద క్లయింట్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రివెంట్ అండ్ రికగ్నైజ్ హైపోగ్లైసెమియా, B. Avoid infection, C. Take in adequate fluids, D. Prevent and recognize hyperglycemia. Pause the video and find the answer. Did you find it? The correct answer, option D. Prevent and recognize hyperglycemia. Okay, so HB level of 9% is significantly above the normal range, okay, which is usually below 5.7% for non-diabetes and below 7% those the patients who are targeted, okay, with diabetes. Okay, so for this HbA1c is 9% means the patient who is with diabetes, it is indicates poor long-term blood glucose control, which is suggesting that the patient blood glucose has been consistently high over the past 2 to 3 months. So here the mainly main priority teaching should focus on helping the patient recognize and prevent the hyperglycemia. Okay, as it is means the high blood sugar, what will happen, it leads to complications such as neuropathy, retinopathy, nephropathy, like that. Okay, that's why the first priority should be to prevent complications of hyperglycemia. Why not others means hypoglycemia is also more likely to be concerned, but when the patient is on insulin or certain oral medications which shows the low blood glucose levels, and infection and hydration are also important, but they are secondary to the need to control. Okay, so ikkada correct option entidi D. ప్రివెంట్ అండ్ రికగ్నైజ్ హైపర్గ్లైసెమియా. ఎందుకనంటే నార్మల్గా 9% అనేది చాలా ఎక్కువ నార్మల్తో కంపేర్ చేస్తే. నార్మల్ ఎంత? బిలో 5.7%. అది ఎవరికి ఇట్లా నార్మల్ పేషెంట్ నాన్ డయాబెటిక్ కాని వాళ్ళకి, ఎవరైతే రిస్క్ ఉంటారో ఓకే వీళ్ళు డయాబెటిక్ ల్యాండ్ అవుతారు, వీళ్ళు డయాగ్నోస్ అవుతారు అన్న వాళ్ళకి బిలో 7% ఉంటుంది. సో వీళ్ళతో కంపేర్ చేస్తే 9% అనేది చాలా ఎక్కువ అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందనంటే పేషెంట్ది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది 2 to 3 months నుంచి కంట్రోల్లో ఉండట్లేదు అనమాట. సో అందుకే మనము పేషెంట్కి ఏమని టీచ్ చేయాలనంటే ఏమంటారు, కాంప్లికేషన్స్ మీద వాటిని ప్రివెంట్ చేయాలి, వాటిని గుర్తించాలని చెప్పాలి. కాంప్లికేషన్స్ ఏం రేజ్ అవుతాయి? న్యూరోపతి, రెటినోపతి, నెఫ్రోపతి, కార్డియోవాస్కులర్ డిజీజ్ అనమాట. సో దాని మీద ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్కి. వేరేవి ఎందుకు వద్దనంటే హైపోగ్లైసెమియా గురించి ఎప్పుడు పేషెంట్కి టీచ్ చేస్తామంటే వెన్ పేషెంట్ ఇన్సులిన్ మీద లేకపోతే సర్టన్ ఓరల్ మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు చెప్పాలి. కానీ ఇక్కడ 9% ఎక్కువనే ఉంది కాబట్టి పేషెంట్ ఏం హైపోగ్లైసెమియాలో ల్యాండప్ అవ్వడు. ఇంకా అవాయిడ్ ఇన్ఫెక్షన్ ఆర్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ అనేది కూడా ఇంపార్టెంటే, కాకపోతే అది సెకండరీ ఇష్యూ అనమాట. మెయిన్ ఇష్యూ అయితే ఇది డి అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, the epidemiological triad includes which of the following factors? It's very easy question. Okay, epidemiological triad లో ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: స్టాండర్డైజ్డ్ రేట్స్, B. ఏజెంట్ హోస్ట్ ఎన్వైర్మెంట్, C. రేట్స్ రేషియో ప్రపోర్షన్, D. ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ డిజీజ్.
వీటిని డైరెక్ట్గా తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కానీ వాటి పర్యాపదాలుగా డిట్టో ఏజెంట్ అంటే అలా చెప్పడానికి నాకు రాదు. ఓకే, సో pause the video and find the answer. Here the correct answer is B, agent, host and environment. So epidemiology, what is epidemiology triad? It is a model which is used to explain the causation of disease. Okay, so it consists of three components, that is agent, host and environment. What is agent? Agent is the cause of the disease. For example, like bacteria, virus or toxins. Okay, what is host? Host is the person or an animal that can get the disease. And what is environment? Environment is the external factors which affects the agent and the opportunity for exposure. For example, climate conditions, okay, sanitation, social conditions. Okay, so these are the things. Okay, why not others means this model, which model? This epidemiological model is especially useful in understanding the infectious disease and how they will spread. Okay, why not others means like standardized rates, ratio and proportion, incidence. These all are epidemiological tools and measures and not the components of the triad. Okay, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది బి అన్నమాట, ఏజెంట్, హోస్ట్ అండ్ ఎన్వైర్మెంట్. ఎపిడెమాలజికల్ ట్రయాడ్ అనే మోడల్ని డిజీజ్ అంటే రోగం ఎలా వస్తుంది, ఆరోగ్యం అదే డిజీజ్ అనేది ఎలా కాజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ త్రీ కాంపోనెంట్స్ అనమాట, ఏజెంట్, హోస్ట్, ఎన్వైర్మెంట్. ఏజెంట్ అని అంటే దేనివల్ల డిజీజ్ వస్తుంది, లైక్ బ్యాక్టీరియా. హోస్ట్ అని అంటే ఎవరు డిజీజ్ తెచ్చుకుంటారు, లైక్ పర్సన్ కానీ యానిమల్. ఎన్వైర్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట, ఏవైతే ఇవి రెండుటిని కనెక్ట్ చేసేది. ఓకే, సో మిగతా అన్ని టూల్స్ అండ్ మెజర్స్ కిందకి, ఎపిడెమాలజికల్ టూల్స్ అండ్ మెజర్స్ కిందకి వస్తుంది కానీ కాంపోనెంట్స్ ఆఫ్ ద ట్రయాడ్ కిందకి రాదు. సో ఇయర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాల్స్ సెన్సరీ పర్సెప్షన్స్ విత్ నో బేసిస్ ఇన్ రియాలిటీ ఆర్ నోనెస్. అంటే సెన్సరీ పర్సెప్షన్స్ ఫీల్ అవ్వడం, ఓకేనా, అవి ఫాల్స్ ఉండే, దాన్ని రియాలిటీలో అస్సలు ఉండవు అవి. సో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: డెల్యూషన్స్, ఇల్యూషన్స్, hallucinations, loose association. Pause the video and find the answer. Here the correct answer is C, hallucinations. Okay, what is hallucinations? It is a false sensory perceptions which occurs without any external stimulus. What is external stimulus? That means the person can able to see or hear, smells or taste or feel something which is not actually present in reality. So that is called hallucination. Why not others means delusions means what? Delusions means false beliefs. Okay, so patient will think that if someone is not doing anything but they will think that someone is harming me, means delusion. They will have a belief, some false belief. Example, if nurse is giving the injection for the better purpose, means for the patient cure, but the patient what he will think, he will endanger to me, means the nurse is doing harm to me. So that is called false beliefs, which is called delusions. Okay, then what is illusions? Illusions means misinterpretation of real external stimuli. For example, by seeing the coat on the chair, the person will think that there a person is sitting on the chair by seeing the coat. So that is called illusions. What is loose associations? Loose associations means that it is a thought disorder where ideas shift from one to another with little or no logical connections. For example, if the patient or a person is talking about the food, okay, food, if he is talking some delicious foods, everything, and suddenly he shift to the explaining or discussing about the wars. Okay, after that he will shift to the some family issues, like without any connections, whatever he is talking in previous and now at present. So that thought disorder means that is a thought disorder which the ideas are shifting from one to another. That is called loose associations. Okay, so ikkada correct answer anedi hallucination anamata. Hallucination ante ఏంటిది అని అంటే ఫాల్స్ సెన్సరీ పర్సెప్షన్, అంటే పర్సన్
అంటే అక్కడ ఏం ఉండదు, కానీ ఏదో చూస్తున్నట్టు లేకపోతే ఏదో విన్నట్టు, స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ కానీ గుడ్ స్మెల్ కానీ ఏది రాకపోయినా ఏదో వాసన ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉన్నట్టు, లేకపోతే ఏదో టేస్ట్ అలాంటివి. సో ఏది లేనిది ఉన్నది అని ఊహించుకోవడమే హాలుసినేషన్ అనమాట. వై నాట్ అదర్స్ అని అంటే డెల్యూషన్ అనేది ఫాల్స్ బిలీఫ్స్ అనమాట. అంటే మూఢనమ్మకాలు లాంటి, మూఢనమ్మకాలని కూడా అనలేము, కానీ ఉన్నది లేనది నమ్మడం అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చెప్పింది, నర్స్ ఇంజెక్షన్ ఇస్తుంది, అది పేషెంట్ మంచి కోసమే, కానీ పేషెంట్ ఏమనుకుంటాడు, నన్ను అంటే అపకారం చేయడానికి, అంటే కుర్చీ నన్ను ఏదో పాయిజన్ నన్ను ఇచ్చి చంపాలని అనుకుంటుంది అని అట్లా ఫీల్ అవుతారనమాట. అవి ఫాల్స్ బిలీఫ్స్ లాంటివి. సో దట్ ఈస్ కాల్డ్ డెల్యూషన్స్. ఇల్యూషన్స్ అంటే మిస్ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. లైక్ ఒక చైర్ మీద కోట్ వేస్తే పేషెంట్ ఏమని ఫీల్ అవుతారు, అక్కడ ఎవరో మనిషి కూర్చున్నట్టు, అది మిస్ఇంటర్ప్రిటేషన్, దాన్ని ఇల్యూషన్స్ అని అంటారు. లూజ్ అసోసియేషన్స్ అని అంటే ఒక దాని గురించి మాట్లాడుతూ మళ్ళీ ఏమంటే మాట్లాడుతూనే ఇంకో దానికి జంప్ అయిపోవడం, దాన్ని లూజ్ అసోసియేషన్స్ అంటారు. ఇక్కడ నేను ఫుడ్ గురించి డిస్కస్ చేసుకుంటూ వార్ మీద డిస్కస్ చేయడము, లేకపోతే ఏదైనా సోషల్ ఇష్యూస్ లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేయడం, అలా జంప్ అయ్యే దాన్ని లూజ్ అసోసియేషన్స్ అంటారు. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ hallucinations. Option C is the correct answer. Next question. Which one of the following is not a psychological principle of teaching? So కింద వాటిలో ఏది సైకలాజికల్ ప్రిన్సిపల్ కిందకి రాదు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రొసీడ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్, ప్రొసీడ్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ప్రొసీడ్ ఫ్రమ్ కాంప్లెక్స్ టు సింపుల్, ఆర్ ప్రొసీడ్ ఫ్రమ్ సింపుల్ టు డిఫికల్ట్. Pause the video and find the answer. Here the correct answer is option C. Proceed from complex to simple. So what it is? Psychological means it is from the psychology subject. Okay. So the principles, what are the psychological principles means that are the like of teaching is based on how the student is best to learn and retain the information. Okay. So in this all the principles will come except C. Okay. So what is A? Proceed from known to unknown means what? It helps the learner to relate new information to what they already know. Okay. For example, if I'll give you a thermometer, first we have to means before we used to check the temperature from the mercury thermometer. Now we are checking from that gunshot like electric one. But before that, if you know the what is exact normal temperature, how it works, everything, then only on that depends upon that subject or the information, then only you can innovate the new things. Okay. So like that. So it helps the learner to relate new information to what they already know. Then proceed from concrete to abstract means start with the tangible examples before moving to theoretical concepts. Okay. So first you have to know what the problem or what the exact is. Then after that you will before moving the theory subjects, theory concepts like that. And proceed from simple to difficult means also same. First you have to learn the basic concepts, then only gradually you have to move to more complex ones. Okay na? In our subjects also first they will teach us anatomy and physiology, normal means everything, normal things in detail, then only we will go to the medical and surgical problems, means this disease conditions, everything. When you will know the normal things, then only you will come to know what the exact problem it is. So like that it is going the steady learning from simple to complex, but not from the complex to simple. That is third. So C is not the this one psychology principle of teaching. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమంటున్నారంటే ప్రొసీడ్ ఫ్రమ్ కాంప్లెక్స్ టు సింప్లిక్. సి అనేది ఏమంటారు, సైకలాజికల్ ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్ కాదు అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది అంటే ఏంటిది, స్టూడెంట్స్ని ఎంత బాగా చదివియాలి, దాన్ని ఏదైతే చదువుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు లాంగ్ టైం వరకు గుర్తుపెట్టుకోవడానికి ఎలాంటి టీచింగ్స్ ప్రిన్సిపల్స్ని మనం యూజ్ చేయాలనే దాని మీద బేసే ఉంటుంది. సో మిగతా మూడు అన్నీ అవే. ఫస్ట్ మనము తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తాము. అలానే ఇంకా ఏమంటారు, లైక్ డిఫికల్ట్, సింపుల్ నుంచి డిఫికల్ట్కి వెళ్ళడం. ఓకే. సో అలా
ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చెప్పింది అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఓకేనా. మన బాడీ పార్ట్స్ నార్మల్ ఫంక్షన్ ఏంటిదో తెలుస్తేనే కదా మనం అబ్నార్మల్ సంగతి గురించి తెలుసుకునేది. సో ఇవన్నీ వీటి ప్రిన్సిపల్స్ మీదనే వర్కౌట్ చేస్తుంది. కాంప్లెక్స్ టు సింప్లెక్స్కి వెళ్ళాం కదా. డిసీజ్ కండిషన్ గురించి చెప్పిన తర్వాత అసలు మీకు నార్మల్ లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఏం ఫంక్షన్ చేస్తుందో తెలియందే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తే మనకు అర్థమవుతుందా? సో కాదు. అందుకే సి ఆప్షన్ ఈజ్ ద అనేది నాట్ సైకాలజీ, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇన్ఫార్మ్ టు ఏ ప్రెగ్నెంట్ క్లయింట్ విత్ జెనైటల్ హెర్పస్ టు ప్రొటెక్ట్ ద ఫీటస్. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎవరికైతే జెనైటల్ హెర్పస్ అనే వ్యాధితో బాధపడే వాళ్ళకి అది ఫీటస్కి సోకకుండా ఉండాలనంటే ఎలాంటి ఏమంటారు సజెషన్స్ ఇస్తారు అని అడుగుతున్నారు. సో వాట్ సజెషన్స్ యూ విల్ ఫాలో? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: total abstinence is necessary during pregnancy. B. Caesarean section will be needed in the case of vaginal lesions. C. Daily intake of acyclovir. D. Fourth hourly sitz bath. Pause the video and find the answer. Here the correct answer is B. Okay. So caesarean section will be needed in the case of vaginal lesions. Why means genital herpes in pregnancy is a very serious concern because active herpes lesions at the time of delivery which can lead to neonatal herpes. It is a potential life-threatening condition of the baby. If the vaginal lesions or prodromal symptoms like tingling sensation, burning sensation which are present at the time of labor, C-section is recommended to prevent transmission of the herpes virus to the newborn baby, which is transmit during vaginal delivery. Why not others means, see, total abstinence is necessary means this is not strictly necessary, but to have the safe sex with your partner, that is enough. But won't be typically advised instead of means you have to advise for a safer sex instead of total abstinence. Then daily intake of cyclovir means cyclovir may be prescribed for suppressive therapy, especially in the last trimester like 7th, 8th, 9th month, but it depends upon individual case. Means it is a mild or moderate or severe, but it is not universally required that throughout the pregnancy you should prescribe this acyclovir. Then D is what? Fourth hourly sitz bath. Sitz bath can help to relieve the symptoms, but it will not help in prevention of fetal transmission. Okay, so 3 options are not. B is the correct answer. సో ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సిజియర్ సెక్షన్నే మనము రికమెండ్ చేస్తాము. మిగతా ఎందుకు చేయరంటే టోటల్ అబ్సిస్టెంట్కి బదులు సేఫ్ సెక్స్ని అంటే పాటించడం బెటర్ టోటల్ అబ్సిస్టెన్స్ కంటే. మళ్ళీ సైక్లోవేర్ ట్యాబ్లెట్ రోజు తీసుకోవాలా అని అంటే మోస్ట్లీ ఇది సప్రెసివ్, అంటే దాన్ని తగ్గించడానికి ఇస్తారు కానీ అది లాస్ట్ ట్రైమిస్టర్లో ఇస్తారు. అది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ అనమాట. అది మైల్డ్గా ఉందా సివియర్గా ఉందా దాన్ని బట్టి ఇస్తారు, కానీ యూనివర్సల్గా అయితే ఇది ప్రికాషన్ ఫాలో అవ్వరనమాట. ఫోర్త్ అవర్లీ సిట్జ్ బాత్ అనేది కూడా సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికే హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ ఏమంటారు ట్రాన్స్మిషన్ని ప్రివెంట్ చేయడానికి యూస్ఫుల్ అవ్వదు. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చెప్పడం వల్ల చాలా టైం కన్జ్యూమే అవుతుందేమో, కానీ బట్ మీకు ఇట్లా ఓకేనా లేదా అనేది కూడా నాకు మెసేజ్ చేయండి. బట్ ఎందుకంటే నా వీడియోస్ కూడా చాలామందికి రీచ్ అవ్వాలి అని అంటే ఇంగ్లీష్ కూడా అవసరం, కాబట్టి నేను ఇలా వీడియో చేస్తున్నాను. వెదర్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ ఆర్ నాట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: స్టెర్నమ్, టిబియా, ఫీమర్, స్టెప్స్. ఏది పెద్ద బోన్ అని అంటున్నారు హ్యూమన్ బాడీలో? సో పాజ్ ద వీడియో అండ్ ఫైండ్ ద ఆన్సర్. Here the correct answer is option C is the correct answer, that is femur. Femur is the largest and strongest bone in the human body. It can call it at longest bone also, but in human anatomy they usually use the word longest bone, but you can longest bone only we can usually will call, but largest bone also we can say because it has the greatest mass and the strength, okay, comparing with the other bones. So both the terms you can use. Okay, other bones are like sternum is the flat bone,
Tibia is also large bone but in lower legs, but it is when comparing with the femur it is smaller only. Stapes is the smallest bone in the human body which is located in the middle ear. Okay, so ikkada ఫీమర్ ఆన్సర్ ఫీమరే కరెక్ట్. ఓకేనా, దాన్ని లార్జెస్ట్ బోన్ అనొచ్చు, లాంగెస్ట్ బోన్ అని కూడా అనొచ్చు. బట్ ఇన్ మెడికల్ టర్మ్స్ లైక్ అనాటమీలో అయితే లాంగెస్ట్ బోన్ అని యూజ్ చేస్తారు. బట్ లార్జెస్ట్ బోన్ అని కూడా ఎందుకు అనొచ్చు అనంటే దానికి మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ బోన్కి వైల్ కంపేరింగ్ విత్ అంటే వేరే బోన్స్ తోటి కంపేర్ చేస్తే. వై నాట్ అదర్స్ అని అంటే స్టెర్నమ్ అనేది ఫ్లాట్ బోన్ అన్నమాట అండ్ చాలా చిన్నగానే ఉంటుంది. టిబియా కూడా లార్జ్ బోనే బట్ ఫీమర్ తోటి కంపేర్ చేస్తే ఇది చిన్నదే. స్టేప్స్ అనేది ఇంకా చాలా చిన్న బోన్, స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అన్నప్పుడు ఆపోజిట్ స్టేప్స్ వస్తుందన్నమాట. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, ఫీమర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చైల్డ్ ఈజ్ అడ్మిటెడ్ టు ద పీడియాట్రిక్ వార్డ్ విత్ సస్పెక్టెడ్ రుమాటిక్ ఆర్థరైటిస్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ద నర్స్ షుడ్ ఆస్క్ ద పేరెంట్. ఓకేనా, సో ఒక బాబు పీడియాట్రిక్ వార్డ్లో సస్పెక్టెడ్ అంటే రుమాటిక్ ఆర్థరైటిస్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేసి అడ్మిట్ చేశారనమాట. సో ఏమని క్వశ్చన్ చేయొచ్చు అంటే అడగొచ్చు పేరెంట్ని అని అంటుంది దీనికి రిలేటెడ్. సో ఇయర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్. డిడ్ ద చైల్డ్ వామిట్ ఫర్ 4 days ఆర్ డిడ్ ఏ రీసెంట్ ఎపిసోడ్ ఆఫ్ pharyngitis develop ఆర్ డిడ్ ద ఫీవర్ స్టార్ట్ 3 days ago, డిడ్ ద చైల్డ్ షో ఏ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుడ్. వామిటింగ్స్ అయ్యాయా, లేక ఫ్యారెంజైటిస్తో బాధపడ్డా, లేకపోతే ఫీవర్ ఉందా, లేకపోతే ఫుడ్ ఇంట్రెస్ట్ లేదా, ఏ ఆప్షన్ అడుగుతారు ఇందులో, ఏ క్వశ్చన్ అడుగుతారు. సో పాజ్ ద వీడియో అండ్ ఫైండ్ ద ఆన్సర్. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, సో వై బి మీన్స్ rheumatic arthritis అంటే mostly it is accurately called rheumatic fever because from rheumatic fever only it will leads to the rheumatic heart disease or rheumatic arthritis, and it is an autoimmune inflammatory disease which will be developed as a complication of untreated or poorly treated with group A streptococcal pharyngitis, commonly known as strep throat. So the immune system mistakenly attacks the body's own tissues where joint, heart or vein for 2 to 3 weeks after streptococcal throat infection. So that's why it is an important question for the nurse to ask whether the child had a recent episodes of pharyngitis, because there is a which suppose means this question will suppose the possibility of rheumatic fever which leads to joint involvement, that is rheumatic arthritis. Why not others means like vomiting is not a typical symptom for to rheumatic fever, and fever for 3 days is also it is not a fever alone is non-specific. Okay, and it is doesn't directly suggest that the patient is had the streptococcal infection or not. And lack of food is generally it is a sign of illness. It is not specific to the rheumatic fever. Okay, so ikkada B అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకనంటే రుమాటిక్ ఫీవర్ అనేది దేనివల్ల కాజ్ అవుతుంది అని అంటే స్ట్రెప్టోకోకల్ గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ తోటి అవుతుంది అనమాట. ఇది రుమాటిక్ హార్ట్ డిజీజ్కి లేకపోతే రుమాటిక్ ఆర్థరైటిక్స్కి లీడ్ చేస్తారు ఒకవేళ మనము కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే. సో ఫ్యారెంజైటిస్ కూడా వన్ ఆఫ్ ద కాజిటివ్ ఆర్గానిజం ఈస్ గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకలే అనమాట. దీన్ని కామన్లీ స్ట్రెప్ట్ థ్రోట్ అని కూడా అంటారు. దీన్ని మనము సరిగ్గా ప్రాపర్గా ట్రీట్ చేయలేమనుకో 2 to 3 weeks తర్వాత పేషెంట్ని రుమాటిక్ ఫీవర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మిస్టేక్లీగా మన బాడీని మన టిష్యూస్ని ఓన్గా అటాక్ చేస్తుంది. ఆటో ఇమ్యూన్ అంటే అదే కదా, కాబట్టి ఇది స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ అనేది జాయింట్స్ని, హార్ట్ని, బ్రెయిన్ని అటాక్ చేస్తుంది అనమాట, విచ్ లీడ్స్ టు ద పేషెంట్ క్యాన్ ల్యాండ్ అప్ విత్ ద రుమాటిక్ ఆర్థరైటిస్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫాల్స్ లేబర్ ఎక్సెప్ట్. కింద ఇచ్చినవన్నీ ఫాల్స్ లేబర్ కిందికి వస్తుంది, ఒకటి తప్ప అని అంటారు. అంటే ఆ ఒకటి ట్రూ లేబర్ కిందికి వస్తుంది, అది ఏది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్. నో ప్రోగ్రెస్ ఆఫ్ కాంట్రాక్షన్, B released by activity, C irregular contractions, D dilatation and assessment of the cervix. So pause the video and find the answer. Here the correct answer is option D, dilatation and assessment of the cervix. So it is the feature of the true labor. Okay, it is the one of the characteristic of the true labor where contractions result in progressive, means there is a gradual progressing in the cervical changes, that is opening and the thinning of the cervix. Why not others means
All are like characteristics of false labor. What is false labor? It is also known as Braxton Hicks contraction, which is characterized by irregular, non-progressive uterine contractions that will do not lead the cervical dilatation. So typical what are the typical characters will be there? Irregular contractions which are not in a regular rhythmic or increase in intensity. There will be no progress in frequency, duration or strength. And released by activity means there will be no relief by walking, changing the position or resting, and there will be no cervical changes upon assessment, means like there will be no dilatation or no effacement. So here D is the correct answer. ఇక్కడ D correct answer అనమాట. That will come under the ట్రూ లేబర్ కిందికి వస్తుంది. సర్వైకల్ చేంజెస్ ఉంటాయన్నమాట, లైక్ ఓపెనింగ్ అండ్ థిన్నింగ్ ఆఫ్ ద సర్విక్స్. మిగతా ఎందుకు కాదనంటే ఫాల్స్ లేబర్ని బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్ అని కూడా అంటారు. దీంట్లో ఇర్రెగ్యులర్ లేకపోతే యూటరైన్ కాంట్రాక్షన్స్లో ప్రోగ్రెసెస్ ఏమీ ఉండవు అనమాట. క్యారెక్టర్స్ ఏముంటాయంటే ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అంటే ఏంటిది, అక్కడ అంటే కాంట్రాక్షన్స్ కూడా ఒక రిథమిక్ వేలో రావు, ఇంటెన్సిటీ అనేది కూడా పెరగదనమాట. మళ్ళీ అక్కడ ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్, స్ట్రెంగ్త్లో కూడా ఎలాంటి ప్రోగ్రెషన్ ఉండదు. మళ్ళీ ఇది యాక్టివిటీ, ఏదైనా యాక్టివిటీ చేస్తే కూడా ఈ పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. లైక్ వాకింగ్ చేసినా, పొజిషన్ చేంజ్ చేసినా, రెస్ట్ తీసుకున్నా కూడా ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. అవన్నీ ఫాల్స్ లేబర్ కిందికి వస్తుంది. సో ఇయర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. A nurse teaches a pregnant client to perform Kegel exercise. Which statement by the client indicates an understanding of the purpose of this exercise? సో ప్రెగ్నెంట్ క్లయింట్కి కీగల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. సో కింద ఏ స్టేట్మెంట్ ద్వారా పేషెంట్కి కీగల్ ఎక్సర్సైజ్ అర్థమవుతాయి అని అడుగుతున్నారు. అంటే ఏ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద కీగల్ ఎక్సర్సైజ్. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్. ద ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ ప్రివెంట్ ఎడిమా. The exercise will help strengthen the pelvic floor in preparation for delivery. So the option, the exercise will help reduce uterine contractions. The exercise will help prevent urinary tenderness. అయితే ఈ కీగల్ ఎక్సర్సైజ్ గురించి మీరు చెప్పినప్పుడు ఇందులో ఏ ఆప్షన్ పేషెంట్కి అర్థమవుతుంది కరెక్ట్గా అని, అంటే ఇది ఎడిమాని ప్రివెంట్ చేస్తుందా, లేకపోతే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుందా, లేక యూటరైన్ కాంట్రాక్షన్స్ని తగ్గిస్తుందా, లేకపోతే యూరినరీ టెండర్నెస్ నుంచి కాపాడుతుందా. Pause the video and find the answer. Here the correct answer is B. The exercise will help strengthen the pelvic floor in preparation for delivery. So what is Kegel exercise? It involves the repetitive contraction and relaxation of the pelvic floor muscles, which will support the uterus, bladder and bowel. Okay, and this exercise mainly beneficial for the pregnant woman and the postpartum recovery. So what are the purpose of this exercise means, of doing this exercise means it will strengthen, already we have told that B option is the correct answer, and other than that it improves the control over urinary incontinence during and after pregnancy. So it won't prevent the urinary tenderness, it will control the urinary incontinence. Okay, and it promote healing after childbirth and reduce the risk of pelvic organs prolapse. Okay, why not others means edema is related to the fluid retention, okay, in the legs and the feet during pregnancy. It won't impact on the fluid balance, and it will reduce uterine contractions means it will target mainly pelvic floor muscles, not the uterus. Okay, so B is the correct answer. ఇక్కడ B అనేది కరెక్ట్ అనమాట. పెల్విక్ ఫ్లోర్ కీగల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటిదనంటే ఇది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని రిపీటేటివ్గా కాంట్రాక్ట్ చేసి రిలాక్స్ చేయడం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే యూటరస్, బ్లాడర్, బౌల్ అనేవి సపోర్ట్ చేసి ఉంటాయి డ్యూరింగ్ అంటే ప్రెగ్నెంట్ టైంలో, పోస్ట్ పార్టమ్ డెలివరీ టైంలోనే ఇవి చేయాలన్నమాట. సో పెల్విక్ ఫ్లోర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందే తప్ప యూరినరీ టెండర్నెస్కి కాదు. అండ్ ఇది హీల్ కూడా చేస్తుంది అనమాట, పెల్విక్ ఆర్గాన్స్ని ప్రొలాప్స్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అంతే, ఎడిమా తోటి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే అది ఫ్లూయిడ్ రిటెన్షన్కి వల్ల అవుతుంది ఎడిమా. అది ఇది కీగల్ ఎక్సర్సైజ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అనమాట. అండ్ ఇది మోస్ట్లీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కానీ యూటరైన్ మజిల్స్ మీద కాదు. సో ఇది కాంట్రాక్షన్, రిలాక్సేషన్ అలాంటిది కూడా ఏమీ చేయదు. ఇయర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Last question of this video. All of the following are developmental assessments techniques except one. So the options they have given: DASII, DDST, TDSC, MSc.
ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్ని డెవలప్మెంట్ అసెస్మెంట్ టెక్నిక్స్ కిందకి వస్తుంది, ఒక్కటి తప్ప అని అడిగారు. సో పాజ్ ద వీడియో అండ్ ఫైండ్ ద ఆన్సర్. ఇయర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎంఎస్సి. ఎంఎస్సి అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఎంఎస్సి? MSc is the only one is not recognized as a developmental assessment tool. It refers to as what the full form of the MSc. It is a mental status examination. Sometimes it is called mini mental status examination, that is MMSc. Okay, and it is mainly used for the adults, especially for cognitive and psychiatric evaluations, and it won't be used for the developmental screening in children. And others we will break down in detail. Okay, so DASII means what? It is a developmental assessment scale for Indian infants, and it is a standardized tool used in India to assess the motor and mental development in children from birth to 30 months. DDST means De Novo Developmental Screening Test, and this is also widely used to assess the developmental progress of children in personal, social, fine motor adaptives, languages and gross motor skills. TDSC means Trivandrum Developmental Screening Chart, and it is simple quick tool used to assess the developmental delays in children under 2 years of age, and this tools especially useful in community health settings. Okay, so ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎంఎస్సి అని అంటే మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్, దీని ఎంఎంఎస్సి అని కూడా అంటారు, మినీ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్. ఇది మోస్ట్లీ పెద్దవాళ్ళలోనే యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్ ద కాగ్నేటివ్ అండ్ సైకాట్రిక్ ఇష్యూస్ అనమాట. పిల్లల్లో యూస్ చేయరు. మిగతా ఏంటి అని అంటే డిఏఎస్ఎస్ఐ అని అంటే ఏంటిది? డెవలప్మెంటల్ అసెస్మెంట్ స్కేల్ ఫర్ ఇండియన్ ఇన్ఫెంట్స్ అనమాట. ఇది మోటార్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ని అసెస్ చేయడానికి యూజ్ చేస్తారు పిల్లల్లో ఫ్రమ్ బర్త్ టు 30 months. డిడిఎస్టీ అని అంటే De Novo డెవలప్మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇది మోస్ట్లీ పర్సనల్, సోషల్, ఫైన్ మోటార్ అడాప్టివ్స్ని, లాంగ్వేజెస్ని, గ్రాస్ మోటార్ స్కిల్స్ని అసెస్ చేయడానికి యూజ్ చేస్తారు. టీడీఎస్సీ అంటే ట్రివెండరం డెవలప్మెంటల్ స్క్రీన్ చార్ట్ అనమాట. ఇది సింపుల్ అండ్ క్విక్ టూల్ అనమాట. ఇది కూడా డెవలప్మెంటల్ డిలేస్ని స్క్రీన్ చేయడానికి యూజ్ చేస్తారు అండర్ ద ఏజ్ ఆఫ్ 2 years అనమాట. అండ్ మోస్ట్లీ వీటిని కమ్యూనిటీ హెల్త్ సెట్టింగ్స్లోనే యూజ్ చేస్తారు ఇన్ ఇండియాలో. With this we come to the end of this video. I hope you understood the method I used today to explain in both English and Telugu. I truly hope this video was helpful and useful for you. If you like the video, as usual, please like, share and subscribe to my channel. Also feel free to share it with others. If you have any tips or suggestions to improve my videos, you are most welcome to share them in the comment section. ఈరోజు చెప్పిన పద్ధతి మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను, తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడము. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుందంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. యాజ్ యూజువల్గా చెప్పినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీకు ఏదైనా ఇంకేమైనా సజెషన్స్ మీరు నాకు చెప్పాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. సో ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడే ఆపేస్తున్నాను. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. If you make it bad, man, sing on.